సో గైస్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఛాంపియన్ ట్రోఫీ 2025లోని వికెట్ కీపర్స్కి ర్యాంకింగ్ అయితే ఇచ్చేద్దాం గైస్. ఛాంపియన్ ట్రోఫీలో టోటల్గా 8 టీమ్స్ అయితే పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, పాకిస్తాన్. ఈ టీమ్స్ యొక్క వికెట్ కీపర్స్ అండ్ బ్యాకప్ వికెట్ కీపర్స్ అండ్ వాళ్ళ యొక్క యావరేజ్ గురించి ప్రతి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ వికెట్ కీపర్స్కి ర్యాంకింగ్ అయితే ఇద్దాం గైస్ ఈ వీడియోలో. గైస్ ఈ వీడియో చేసే టైంకి అయితే ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క స్క్వాడ్లు అయితే అనౌన్స్ చేయలేదు. ఆ టీమ్స్ యొక్క ప్రాబబుల్ వికెట్ కీపర్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ కూడా చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనకు నెంబర్ 8లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం ఉంటుంది గైస్. ఆఫ్ఘనిస్తాన్ టీంలో 2 వికెట్ కీపర్స్ అయితే ఉన్నారు, రెహమానుల్లా గుర్బాజ్ అండ్ ఇక్రమ్ అలీకల్. ప్రాబబుల్గా అయితే మనకు రెహమానుల్లా గుర్బాజే మెయిన్ వికెట్ కీపర్గా అయితే ఆడతాడు గైస్. రెహమానుల్లా గుర్బాజ్ని ఎందుకు నెంబర్ 8లో పెట్టానంటే రెహమానుల్లా గుర్బాజ్ ఒక T20 టైప్ ప్లేయర్. ఓడిఐలో అయితే తన గేమ్ పెద్దగా సూట్ అవ్వదు అండ్ మళ్ళీ అతను కొంచెం ఇన్కన్సిస్టెన్సీగా అయితే ఆడతాడు కాబట్టి ఈ టీంలో నెంబర్ 8లో అయితే ఉంచాను గైస్. మళ్ళీ వాళ్ళ బ్యాకప్ ఆప్షన్ కూడా అంత గొప్పగా లేదు, అందుకే ఆఫ్ఘనిస్తాన్ టీం నెంబర్ 8లో ఉంది. సో ఇప్పుడు నెంబర్ 7 చూసుకుంటే మనకు న్యూజిలాండ్ టీం గైస్. న్యూజిలాండ్ టీంలో డియాన్ కాన్వే అండ్ టామ్ లైథమ్ వికెట్ కీపర్స్గా ఉన్నారు. నెంబర్ 7లో టామ్ లైథమ్ని ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టామ్ లైథమ్ యొక్క యావరేజ్ గైస్ టోటల్గా 149 మ్యాచ్లు ఆడితే అందులో 34 యావరేజ్ మాత్రమే ఉంది. నాకు పర్సనల్గా అయితే టామ్ లైథమ్ 1 మ్యాచ్ వండర్ ప్లేయర్ లాగా అయితే అనిపిస్తారు గైస్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెంబర్ 6లో అయితే మనకు బంగ్లాదేశ్ టీం ఉంది గైస్. బంగ్లాదేశ్ టీంలో టోటల్గా 2 వికెట్ కీపర్స్ అయితే ఉన్నారు, ముష్కిహుర్ రహీం అండ్ జాకర్ అలీ 2 వికెట్ కీపర్స్ అయితే ఉన్నారు గైస్. బంగ్లాదేశ్ని నెంబర్ 6లో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ముష్కిహుర్ రహీం గైస్. అతని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎంటైర్ లిస్ట్లో అతనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ అన్నమాట. అతను టోటల్గా 272 ఓడిఐ మ్యాచెస్ అయితే ఆడాడు. అతని యొక్క యావరేజ్ అనేది 36 అయితే ఉంది గైస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎప్పుడైనా ఆడగలరు కాబట్టి ముష్కిహుర్ రహీంకి నేను నెంబర్ 6 పొజిషన్ అయితే ఇచ్చాను గైస్. ఇంకా నెంబర్ 5లో మనకి ఆస్ట్రేలియన్ టీం అయితే ఉంది గైస్. ఆస్ట్రేలియన్ టీంలో 2 వికెట్ కీపర్స్ అయితే ఉన్నారు, అలెక్స్ క్యారీ అండ్ జోష్ ఇంగ్లీష్. ఆస్ట్రేలియన్ టీంని నెంబర్ 5లో ఇవ్వడానికి కారణం ఏంటంటే అలెక్స్ క్యారీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గైస్. అంటే కీపింగ్ తన ప్రైమరీ ఎబిలిటీ కాబట్టి అతన్ని నేను నెంబర్ 5లో ఉంచాను గైస్. అండ్ అలెక్స్ క్యారీ యొక్క యావరేజ్ కూడా 34గానే ఉంది, అంత పెద్ద యావరేజ్ అయితే కాదు ఓడిఐ మ్యాచెస్లో. సో అందుకే నేను ఈ టీంకి నెంబర్ 5లో ఇచ్చాను. కాకపోతే వాళ్ళ బ్యాకప్ ఆప్షన్ అయితే చాలా బాగా ఉంది. జోష్ ఇంగ్లీష్ అయితే చాలా మంచి ప్లేయర్ కాబట్టి నెంబర్ 5 ఈ టీం డిజర్వ్ అయింది గైస్. నెంబర్ 4లో పాకిస్తాన్ టీంని అయితే ఉంచాను గైస్. పాకిస్తాన్ టీం యొక్క స్క్వాడ్ అనేది ఇంతవరకు అయితే రిలీజ్ కాలేదు, అంటే ఈ వీడియో చేసే టైంకి. వాళ్ళ ప్రాబబుల్ వికెట్ కీపర్ అయితే మొహమ్మద్ రిజ్వానే ఉంటాడు గైస్. మొహమ్మద్ రిజ్వాన్ ఒక మంచి క్వాలిటీ అయిన ఓడిఐ బ్యాట్స్మెన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఓడిఐలో తన యావరేజ్ 41గా ఉంది గైస్. సో మహమ్మద్ రిజ్వాన్ని నేనైతే నెంబర్ 4లో ఉంచాను గైస్. అండ్ ఇంకా నెంబర్ 3లో మనకి సౌత్ ఆఫ్రికా టీం అయితే ఉంది గైస్. సౌత్ ఆఫ్రికా టీంలో టోటల్గా 3 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు, రియాన్ రికిల్టన్, హెన్రిక్ క్లాసన్ అండ్ ట్రైస్టన్ స్టబ్స్. వీళ్ళ మెయిన్ వికెట్ కీపర్ అయితే హెన్రిచ్ క్లాసన్ ఉంటాడు గైస్. అండ్ హెన్రిచ్ క్లాసన్ యొక్క యావరేజ్ అనేది ఓడిఐలో చాలా బాగుంది గైస్. తన యొక్క యావరేజ్ అనేది 43గా ఉంది అండ్ తన యొక్క స్ట్రైక్ రేట్ అనేది 116గా అయితే ఉంది గైస్. ఈ ఒక్క రీజన్ అయితే సరిపోతుంది తన నెంబర్ 3లో డిజర్వ్ అనడానికి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ బ్యాకప్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి సౌత్ ఆఫ్రికా టీం అయితే నెంబర్ 3లో ఉంచాను గైస్. అండ్ నెంబర్ 2లో ఇంకా మన ఇండియన్ టీంని అయితే ఉంచాను గైస్. మన ఇండియన్ టీం యొక్క ప్రాబబుల్ వికెట్ కీపర్ అయితే కేఎల్ రాహులే ఉంటాడు. అండ్ తన యొక్క యావరేజ్ అనేది ఓడిఐలో 49గా ఉంది గైస్. ఇది ఒక్క రీజన్ అయితే సరిపోతుంది తనను ఎందుకు నెంబర్ 2లో పెట్టాను అనడానికి. అండ్ మోర్ ఓవర్ మన బ్యాకప్ వికెట్ కీపర్స్ కూడా బాగానే ఉన్నారు గైస్. సంజు శాంసన్ కానీ రిషబ్ పంత్ కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు స్క్వాడ్లోకి అయితే సెలెక్ట్ అవుతారు కాబట్టి మన బ్యాకప్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే మన ఇండియన్ టీంని అయితే నెంబర్ 2లో ఉంచాను గైస్. అండ్ ఇంకా నెంబర్ 1 టీం వచ్చేసి ఇంగ్లాండ్ టీం గైస్. ఇంగ్లాండ్ టీం అయితే టోటల్గా 3 వికెట్ కీపర్స్ని అయితే సెలెక్ట్ చేశారు, జిమ్మీ స్మిత్, జోస్ బట్లర్ అండ్ పిల్ సాల్ట్. ఇంగ్లాండ్ టీంని నెంబర్ 1లో ఉంచడానికి రీజన్ ఏంటంటే జోస్ బట్లర్ గైస్. జోస్ బట్లర్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్. జోస్ బట్లర్ గేమ్ని ఎలా అయినా ఆడగలడు, కావాలంటే ఓడిఐని T20 క్రికెట్ లాగా ఆడగలడు, కావాలంటే టెస్ట్ క్రికెట్ లాగా కూడా ఆడగలడు గైస్. సో తన గేమ్ని ఎలా అయినా చేంజ్ చేసుకొని ఆడగల ఎబిలిటీ అయితే మనకు జోస్ బట్లర్ దగ్గర ఉంది కాబట్టి జోస్ బట్లర్ని నేను నెంబర్ 1 పొజిషన్లోనే అయితే ఉంచాను గైస్. అండ్ వీళ్ళ బ్యాకప్ ఆప్షన్ కూడా పిల్ సాల్ట్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు గైస్. చాలా అంటే చాలా మంచి ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్ టీం నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది గైస్. మీరు నన్ను అడగచ్చు ఇండియా ఎందుకు నెంబర్ 1 పొజిషన్లో లేదు, జోస్ బట్లర్ కంటే కేఎల్ రాహుల్ యావరేజ్ ఎక్కువగా ఉంది కదా అని. కాకపోతే జోస్ బట్లర్ ఒక ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ అన్నమాట, అంటే గేమ్ని ఏ విధంగానైనా చేంజ్ చేసేయగలిగే ప్లేయర్ కాబట్టి అతను నేను నెంబర్ 1 పొజిషన్లో అయితే పెట్టాను గైస్. ఈ వీడియోలో చెప్పిన ర్యాంకింగ్స్ అన్నీ అయితే నా ఒపీనియనే గైస్. అండ్ వాళ్ళ యావరేజ్ని బేస్ చేసుకొని అయితే నేను చెప్పాను.
అంటే దాదాపు అన్ని టీమ్స్ దగ్గర మంచి వికెట్ కీపర్సే ఉన్నారు. కాకపోతే స్లైట్గా ఎడ్జ్ ఉంది ఏ టీమ్స్కి అనేది ర్యాంకింగ్ చేసి అయితే చెప్పాను గైస్. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.